తెలంగాణ వ్యాప్తంగా సిటీలలో మినహాయించి మిగతా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ కూడా ఈ నెల 17 నుంచి క్లోజ్ అవుతున్నట్లుగా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఇంత 10 రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లుగా ఎందుకు ప్రకటించారు, దీని వెనకాల ఏముంది, ఇలాంటి విషయాలను మనం ఒకసారి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సో సార్తో మాట్లాడదాం. సో అనుపమ్ రెడ్డి గారు, బేసిక్గా చూస్తే సమ్మర్లో మనకి ఎక్కువ మూవీస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి, బట్ ఈ సమ్మర్లో రాలేదు. సో అసలు పర్టికులర్గా థియేటర్స్ క్లోజ్కి కారణం ఏంటంటారు? మెయిన్ థింగ్ సినిమాలు లేకపోవడం అండి. సినిమాలు లేక షోలు బంద్ అవుతున్నాయి. అన్ని చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి. అంటే ఆ సినిమాలు వేస్తున్నాం, కొన్ని ఏదో చిన్న సినిమాల నుండి ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళని వీటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి మనం సినిమాలు వేస్తున్నాం. కానీ జనాలు రావట్లం లేదు. మార్నింగ్ షో వేస్తున్నాం. మార్నింగ్ షోకి ఏదో ఒక 2, 3, 4 వస్తారు, మ్యాట్నికి ఒకరు వస్తారు, మళ్ళీ సాయంత్రం ఫస్ట్ షో నుంచి ఎవరు ఉండరు. సో ఎట్లాగో మేము గత 15 రోజులు కానీ 3 వారాల నుంచి క్లోజ్ అయ్యి ఉన్నాయి సినిమాలు, థియేటర్లు నడవక. సో ఇప్పుడు కూడా ముందు సినిమాలు లేవు కాబట్టి మేము క్లోజ్ చేసుకుంటున్నాం అంతే తప్ప ఇదే స్ట్రైకు కాదు, అదే సినిమా లేక. అండ్ చూస్తే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎన్నో సంవత్సరాలు, నాకు తెలిసి 30-40 సంవత్సరాల తర్వాత చూస్తున్నామండి సమ్మర్లో ఇంత వీక్ పీరియడ్. సమ్మర్లో జనరల్గా పెద్ద సినిమాలు వస్తాయి, పెద్ద హీరోల సినిమాలు వస్తాయి, జనాలు థియేటర్లోకి వస్తారు, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి వస్తారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం, రీజన్స్ తెలీదు, ఎలక్షన్స్ ప్రతిసారి వస్తాయి, ఐపీఎల్ మ్యాచెస్ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఈ విధంగా మాత్రం ఎప్పుడు లేదు. సో ఏంటంటే సినిమాలు థియేటర్లు ఓపెన్ చేసి నష్టాలు చాలా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు 2 వచ్చినా 4 వచ్చినా 1 వచ్చినా సినిమాలో ఏసీ వేయాలి, ఆ ఎలక్ట్రిసిటీ ఖర్చు అంతే వస్తుంది. 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 500 మంది వచ్చినా అంతే వస్తుంది. సో ఏంటంటే బేసిక్గా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ రన్ అవ్వడానికి, అంటే సిటీలో అయినా సరే, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడికి ఇచ్చే వాళ్ళకి వర్కర్స్ కావచ్చు, ఏసీకి కావచ్చు, ఇలా అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది ఒక సినిమా ఒక స్క్రీన్ రన్ అవ్వడానికి? తక్కువ ప్రతి రోజుకి 20 నుంచి 50 వేల ఖర్చు వస్తుందండి థియేటర్ని బట్టి. మినిమం టు మినిమం 20 నుంచి 50 వేలు ఖర్చు ప్రతిరోజు. సో ఇది పెద్ద లాస్ అండి. నెల మొత్తం చూసుకుంటే లక్షలలో పోతుంది. సో ఆ లాస్ నివారించుకోవడం కోసం సినిమాలు లేవు కాబట్టి మేము క్లోజ్ చేసుకుంటున్నాం. ఇంకా మా ప్రాబ్లం ఏంటంటే, మాకున్న రూల్స్ ప్రకారం, సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం మేము సినిమా థియేటర్లో సినిమా తప్ప ఇంకేం నడపలేము. కొన్ని సినిమాలు లేవు. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు వేసుకోవచ్చు, జనాలు అట్లా రావచ్చు, కానీ మేము వేసుకోలేము. సో మాకున్న లైసెన్స్ ఏంటంటే, ఇట్ ఈస్ సపోజ్ టు బి ఓన్లీ ఫర్ సినిమాటోగ్రఫీ యూస్, నథింగ్ ఎల్స్. సో దానివల్ల ఇంకా మేము ఏం చేసుకోలేం కాబట్టి మూసుకోవాల్సి వస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా 800 థియేటర్స్ ఉన్నట్లుగా మాకు తెలుస్తుంది. సో ఈ 800 థియేటర్స్ చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బంద్ అంటున్నాయి. ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఇది నార్మల్సీ వచ్చే వరకు అండి. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జూన్ 27కి కల్కి ఉందండి. అప్పటి వరకు మాకు ఇదే సీన్ కనిపిస్తుంది. ఒకవేళ మేము చిన్న సినిమాలు వచ్చినా కొందరు ఓపెన్ చేసుకుంటారు. ఎందుకని ఓపెన్ చేసుకుంటారు, కానీ మళ్ళీ ఏంటంటే 1 షో నడుస్తుంది, 2 షోలు నడుస్తుంది, మేబీ ఒక రోజు నడుస్తుంది, దాని తర్వాత మళ్ళీ మూసుకోవాల్సి వస్తుంది. సో ఇదే పరిస్థితి నడుస్తుంది. సో పెద్ద సినిమాలు వచ్చే వరకు, ఒక మొమెంటం వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. సో అంటే దీని మీద ఆంక్షలు ఏం లేవు, వాళ్ళు ఓనర్స్ ఓపిక ఉంటే వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు, అంటే థియేటర్స్ బంద్ చేయకుండా ఓపెన్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. మామూలుగా చాలా థియేటర్స్ క్లోజ్ అనేది మీ వాదన, అంతేనా? ఇది ఇండివిజువల్ డిసిషన్ అండి. దీనికి రూల్స్, రెగ్యులేషన్స్ అలాంటివి ఏం లేవు. అంటే ఇది ఇండివిజువల్, వాళ్ళ సొంత వ్యాపారం. ఇది ఎవరికి ఎక్కువ లాస్ వస్తుందో వాళ్ళు ఆ లాస్ని చూసుకొని వాళ్ళు మూసుకుంటారు, తెలుసుకుంటారు, అంతే తప్ప దీనికి రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఏం లేవండి. దీనికి స్ట్రైక్ అన్నట్టు కాదు, ఏదని కాదు. సినిమాలు లేక ఆ నష్టాలు భరించలేకపోతున్నారు కాబట్టి మూసుకుంటున్నారు. అయితే కొంతమంది, అంటే ఈ నెల రోజులు మీరు కల్కి వరకు ఇదే అవకాశం ఉంది అన్నారు కదా, కల్కి సినిమా వరకు ఇలాగే ఉంటే గనక ఆల్రెడీ ఈ నెల రోజుల్లో కొన్ని సినిమాలు మేము రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఈ వీక్ కూడా ఒక 3 సినిమాలు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ 2-3 సినిమాలు, అన్నీ చిన్నవి అయినప్పటికీ మరి ఆ నిర్మాతలకు కూడా కొంతవరకు లాస్ వచ్చే అవకాశం ఉంది కదా, వాళ్ళు మీరు ఏమైనా మాట్లాడుకోవడం జరిగిందా? మాట్లాడుకోవడానికి ఏం లేవండి. ఇప్పుడు మూసుకుంటున్నామంటే ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ అని కాదండి. ఇప్పుడు సినిమా ఉంటుందండి, ఏదైనా సినిమా చూసింది ఇప్పుడు ప్రేక్షకులు ఏంటంటే దాని టీజర్ని బట్టి, దాని లుక్ అండ్ ఫీల్ని బట్టి చెప్పేస్తున్నారు దాని సినిమా వస్తారా లేదా, ఆ క్రేజ్ తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మేము కూడా చిన్న సినిమా ఉందంటే ఓపెన్ చేస్తారు. దానికి కొంచెం క్రేజ్ కానీ వచ్చింది అనుకోండి, యూట్యూబ్లో లైక్స్ కానీ, దానికి ఉన్న సబ్స్క్రిప్షన్స్ కానీ ఏమన్నా దాన్ని చూసి మేము థియేటర్లో ఓపెన్ చేస్తారు. అట్లేం లేదు, దానికి అర్థమైపోతుందండి ఆ సినిమా లుక్ ఫీల్ అయ్యి బట్టి ఈ సినిమా వేసుకోవచ్చా లేదా, జనాలు వస్తారా రారా, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. అట్లే.
అయితే నిర్మాతల మండలి, దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ వీళ్ళంతా కూడా కలిపి ఎలాంటి మాటలు మాట్లాడుకోకుండా ఒక మీటింగ్ పెట్టుకోకుండానే ఇలా అనౌన్స్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. దీని గురించి ఏమంటారు? మనం ఇది బందో స్ట్రైకో కాదండి. బందో స్ట్రైక్ ఏదైనా చేస్తున్నాము, ఎవరిపైన నిరసన తెలుపుతున్నాము, ఎవరిపైన ఏమైనా ప్రాబ్లం ఉండి మనం స్ట్రైక్ చేస్తున్నామంటే దీనికి మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకొని దీనివల్ల మా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చే వరకు మేము ఓపెన్ చేయమని మీటింగ్ పెట్టుకుంటాం. కానీ ఇదేంటంటే స్వతహాగా ఇండివిజువల్ వ్యాపారం ఒక్కొక్కరిది. ఆ వ్యాపారం ఏంటంటే ఎవరు నష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరు ప్రాఫిట్స్ వాళ్ళకున్నాయి. సో నష్టం పోతున్నారు కాబట్టి, నడపలేరు కాబట్టి స్వతహాగా మూసుకుంటున్నారు తప్ప ఏదో ప్రాబ్లం ఉండి దాని సొల్యూషన్ కోసం కొట్టడం కాదు ఇది. సో అందుకనే దీనికి మీటింగ్లోనే ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చేసుకుంటానండి. ఒకవేళ నిర్మాతల మండలి, థియేటర్స్ ఓనర్స్ అందరినీ కూడా మీటింగ్కి పిలిస్తే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? పిలిస్తే పరిస్థితి ఏంటి? మీటింగ్ పిలిస్తే తప్పకుండా అటెండ్ అవుతాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంటెంట్, సినిమాలు రావాలి. సినిమాలు వస్తే ఆటోమేటిక్ థియేటర్లు ఓపెన్ అవుతాయి. ఇక్కడ సినిమాలు లేనప్పుడు థియేటర్లు తెలుసుకొని కూడా ఏం చేస్తాం, ఇష్యూ అది. సో అయితే కరోనా మూమెంట్లో మనం థియేటర్స్ లాస్ అనేది చాలా క్లియర్ కట్గా మనం చూసాము. బట్ దాని తర్వాత మళ్ళీ ఈ నెల రోజుల్లోనే మనం ఈ లాస్ అనేది కనిపిస్తుంది. సో ఈ నెలన్నరలో ఎంత లాస్ ఉండొచ్చు ఒక్కొక్క థియేటర్కి? అదే చెప్తున్నాండి, ఒక్కొక్క థియేటర్కి మినిమం 3 లక్షల నుంచి 10 లక్షల వరకు థియేటర్ సైజుని బట్టండి. నెలకి మినిమం 3 నుంచి 10 వరకు పోతుంది. తక్కువ ఇది. సో అది మొత్తంగా చూస్తే కనుక మళ్ళీ కల్కి సినిమా వచ్చే వరకు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పనిచేసే అవకాశాలు అయితే మాత్రం తెలంగాణలో కనిపించట్లేదు. ముఖ్యంగా సిటీలలో అంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇలా ఖమ్మం, ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో సిటీస్లో మాత్రం ఇండివిజువల్గా వాళ్ళ చాయిస్ని బట్టి థియేటర్స్ పనిచేస్తాయి. ఒకవేళ వాళ్ళకి ఎక్కువ లాస్ ఉందంటే మాత్రం వాళ్ళు ఓన్గా థియేటర్ బంద్ చేసే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ఇండివిజువల్ చాయిస్ అని మాత్రమే ఇక్కడ నిర్మాతల మండలి కావచ్చు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, దాంతోపాటు ఎగ్జిబిటర్స్ చెప్తున్నమాట.